హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈ వీడియో వచ్చేసి నేను 10 డేస్ బ్యాకే తీసానండి, కానీ వీడియోని పోస్ట్ చేయలేకపోయాను. మేమైతే ఎర్లీ మార్నింగ్ ఒక ఫంక్షన్కి అయితే బయలుదేరిపోయాము. మార్నింగే అందరం రెడీ అయిపోయి జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాము అన్నదైతే చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే గుంటూరు నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి మధ్యలో వాళ్ళు ఏదైనా తింటారని ఇక్కడ స్నాక్స్ కనిపించేసరికి ఇక్కడ ఆగాము. ఇక్కడైతే వాళ్ళు మార్నింగే చేస్తున్నారండి. సో కొన్ని అయితే ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళాము. ఇక్కడ పాలకూరతో కూడా చెకోడీలు, చక్రాలు, చక్కగా బీట్రూట్తో కూడా చక్రాలు లాంటివి కూడా చేశారండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే కొన్ని తీసుకొని ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి అయితే మా జర్నీ అయితే ముందుకైతే స్టార్ట్ చేశాము. ఇక్కడ వీళ్ళైతే చాలా రకాల పిండి వంటలు అయితే చేస్తున్నారు. మనకి కనుక కావాలంటే ఆర్డర్ ఇస్తే వాళ్ళు చక్కగా చేసి పెడతారంటండి. మేమైతే కొన్ని టేస్ట్ చూసాము. మేము టేస్ట్ చూసిన వాటి అయితే బాగున్నాయండి. ఇంకా మేము తీసుకునే ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇక తర్వాత ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత టీ కోసం అయితే పక్కన ఆగామండి. ఇరాన్ టీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకనే ఇక్కడ ఆగి మరి టీ తాగేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాము. యాక్చువల్గా మేమైతే ఈరోజు ఒక హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. మాకు తెలిసిన వాళ్ళదైతే హల్దీ ఫంక్షన్ ఉంది. హల్దీ ఫంక్షన్ కోసం అని చెప్పని మేము బయలుదేరాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫంక్షన్ చూసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేమైతే గుంటూరు నుంచి మచిలీపట్నం అయితే వెళ్తున్నాము. టీ అయితే చాలా బాగుందండి. ఇలా జర్నీలు చేసేటప్పుడు టీ కనుక తాగితే కొంచెం మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మేము ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇక మార్నింగే వెళ్దాము అనుకున్నాము, కానీ పిల్లలతో రెడీ అయ్యి బయలుదేరేసరికి మేము అక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి డెకరేషన్ అంతా ఈ విధంగా చేస్తుందండి. అవుట్ సైడ్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇక మేము ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత పెళ్ళి ఇంట్లో అయితే పిల్లి అయితే పిల్లలు పెట్టిందంటండి. సో క్యూట్గా ఉన్నాయి అని చెప్పని మా పిల్లలు అడుగుతుంటే ఆ పిల్లల్ని కూడా తీసి అయితే చూపిస్తున్నారు. పిల్లలు చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి. కిందకి దిగామండి. ఇక్కడ మా పిల్లలు అయితే కింద కూర్చున్నారు. ఇక్కడ ఫోటో సెక్షన్ అయితే జరుగుతుంది. తనేనండి పెళ్లి కూతురు. ఇక్కడ మేమైతే కొంచెం సేపు స్పెండ్ చేసి ఫొటోస్ దిగి అక్కడి నుంచి లంచ్ చేసేసి అయితే బయలుదేరిపోయాము. ఇక బందర్ అంటే 1 గ్రామ్ గోల్డ్ ఫేమస్ కదండి. సో బందర్ వచ్చాక అక్కడికి వెళ్లకుండా ఎలా ఉంటాము, అందుకని అక్కడి నుంచి అయితే మేము బందర్ అయితే వెళ్ళాము. ఇక్కడ చిలకలపూడిలో అయితే 1 గ్రామ్ గోల్డ్ చాలా ఫేమస్ అండి. అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయండి. నాకు ఇక్కడ చూసిన ప్రతి ఒక్కటి అయితే బాగా నచ్చినాయి. ఇక్కడ ఇంకా వీళ్ళందరూ హ్యాపీగా ఈ విధంగా స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే టైం పడుతుంది అని చెప్పని అలా అక్కడికి వెళ్దామని చెప్పని ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. మేమైతే సండే వెళ్ళాము కాబట్టి అక్కడ కొన్ని షాప్స్ మాత్రమే ఉన్నాయి. ఆ కొన్నిటిలోనే మేమైతే కొన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి అయితే 1 గ్రామ్ గోల్డ్ అయితే తెచ్చుకున్నామండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకవేళ ఏమన్నా మీకు కావాలి అంటే నా దగ్గర వాళ్ళ ఫోన్ నెంబరు అది ఉందండి. వాళ్ళు మనకి కొరియర్ కూడా చేస్తారట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను వాళ్ళ నెంబర్ అన్నది డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేస్తానండి. ఇక్కడ ప్రతి డిజైన్ చాలా బాగుందండి. ఇక గోల్డ్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అన్నట్లు అనిపిస్తుందండి. గోల్డ్ మించి ఉన్నాయండి. అసలు ఇప్పుడు రోజుల్లో గోల్డ్ ఏదా 1 గ్రామ్ గోల్డ్ ఏదా అన్నది కూడా కన్ఫ్యూజన్లో ఉంది. అంత బాగున్నాయండి. మేమైతే ఇక్కడ నుంచి కొన్ని సెట్స్ అయితే తెచ్చుకున్నాము. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఈ బందర్ అయితే రావటం నేను ఇది సెకండ్ టైము. సో ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు కూడా నాకు బాగా నచ్చినాయి. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే ప్యాక్ చేసుకుని అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు కొన్ని నచ్చినాయి అని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా నాకు వాళ్ళు చక్కగా పోస్ట్ చేసి అయితే పంపించారండి. అందుకని చెప్తున్నాను, మీకు ఎవరికైనా వాళ్ళ నెంబర్ కావాలంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేస్తాను. ఏదైనా ఉంటే ఇక్కడ ఈ ఐటెం లేదు అనడానికి లేదండి, అన్ని ఐటమ్స్ ఉన్నాయండి.
షార్ట్ నల్ల పుసలు కూడా చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయండి. చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్లో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఇక్కడ చూసిన కొన్ని డిజైన్స్ అయితే ఇక్కడ గుంటూరులో కూడా కొన్ని చోట్ల అయితే అడిగానండి. అక్కడతో పోలిస్తే ఇక్కడ రేట్ ఎక్కువ చెప్పారు అండ్ డిజైన్స్ కూడా నాకు అంత నచ్చలేదు. సో అందుకని నేను మళ్ళీ అయితే ఇక్కడ నుంచి ఆర్డర్ ఇచ్చాను. నేను ఈ బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఇవైతే చాలా బాగున్నాయండి. వీటిల్లోనే ఇంకొక రకము బ్యాంగిల్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. అక్కడ చూసిన ప్రతిదీ తీసుకోవాలని అనిపిస్తుంది, అంత చాలా బాగున్నాయండి. చూడటానికి కూడా షార్ట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక చూడండి, నెక్ అయితే నెక్లెస్ టైప్ అండి, చాలా బాగున్నాయి ఇవి కూడా. 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఎప్పుడు మనం వాడేదాన్ని బట్టే వాటి షైనింగ్ అన్నది ఉంటుందండి. ఎప్పుడు వీటిని అయితే ఇట్లా కవర్స్లో, జిప్ లాక్ కవర్స్లో అయితే ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా సరే వాటి షైనింగ్ అయితే తగ్గదండి. సో ప్యాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ వీటికి. కానీ ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటి ప్లేసుల్లో షాపింగ్ చేస్తే మనకి ఎంత సేవ్ చేస్తున్నాం అన్నది కూడా టైం అయితే తెలియదండి. ఒక్కొక్క ఐటమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మేము మళ్ళీ రిటర్న్ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడి నుంచి అయితే రిటర్న్ గుంటూరు అయితే బయలుదేరామండి. మాకు షాపింగ్ దగ్గరే చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇక పిల్లలు కూడా ఆకలి అంటున్నారని చెప్పని మేమైతే ఇక్కడ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. ఇప్పుడున్న రోజుల్లో గోల్డ్ కొనాలన్నా కూడా చాలా ఎక్కువ ఉందండి. అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్లప్పుడు ఇలాంటివి కొనుక్కుంటే మనం వేసుకోవటానికి కూడా చాలా బాగుంటుందండి. మరి ఎక్కువ రేట్ అయితే లేదండి, మన రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు. నాకైతే అనిపించింది బయట చూస్తే రేట్లు ఎక్కువగానే ఉన్నాయి, ఇక్కడ మాత్రం మనకి తక్కువగానే దొరుకుతున్నాయి. వాళ్ళ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.